నిన్న సాయంత్రం చికెన్ పకోడా చేశాను. చాలా రోజులు అవుతుందని. టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో. అంతకుముందు ఒకసారి 2, 3 సార్లు చేశాను కానీ కాకపోతే నేను శనివారం, సోమవారం తిననన్నమాట. అదే రోజు చేయడంతో తినలేకపోయాను. 31st రోజు కూడా చేశాను కానీ ఆ రోజు కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, మైదా ఏం లేకపోవడంతో మొత్తం శనగపిండి వేసే చేశాను. బజ్జీల్లాగా వచ్చాయి, కొంచెం మెత్తగా. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేసింది అసలు. కానీ ఈసారి చికెన్ పకోడా సేమ్ బయట తింటే ఎలా ఉంటుందో అదే విధంగా అనిపించింది. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. రుచికి సరిపడా కారం, సాల్ట్, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి, అలాగే కొంచెం పసుపు, గరం మసాలా లేకపోవడంతో నేను బిర్యానీ మసాలా వేసాను. అరచెక్క నిమ్మరసం పిండి కొంచెం ఆయిల్ వేసి చికెన్ కి మసాలా బాగా పట్టించాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, 1.5 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసి చికెన్ కి మంచిగా పట్టించండి. చికెన్ ని గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసి గంట తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని తీసుకొని చికెన్ పకోడా వేసుకోండి. స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే, మనకి చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు ఈ విధంగా చేసినట్లయితే. మీకు నేను చేసిన చికెన్ పకోడా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.